హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకునేది అన్నం పరమాణం. దానికి ఏమేం కావాలో ఎలా చేయాలో చూపిస్తారండి. అంతకంటే ముందుగా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇది చేస్తా కారణం ఏంటంటే దివ్య అనే ఒక ఆవిడ నాకు మెసేజ్ పెట్టింది. ఆంటీ, అన్నం పరమాణం ఎలా వండాలో నాకు ఒకసారి పెట్టి చూపించండి అని అడిగిందనమాట. తన కోసం చేశానమాట. ఓకే, రండి చూద్దాం. చూడండి, అన్నం పరమాణానికి కావాల్సిన బియ్యం అనమాట. చిన్న టీ గ్లాస్ అనమాట. నా దగ్గర టీ గ్లాస్ లేదు, అందుకే టీ కప్పు చూపిస్తాను అనమాట. నార్మల్ బియ్యమే, ఏవైనా పర్వాలేదు. ఇవి తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలన్నమాట ఒక అరగంట. తొందరగా ఉడుకుతుంది అరగంట నానబెట్టుకుంటే. లేదు అనుకుంటే వెంటనే వేసుకోవచ్చు. 2 సార్లు శుభ్రంగా కడిగేసుకుంటాం బియ్యాన్ని. బియ్యం పట్టుకోవటానికి కొద్దిగా ఏదో వేస్తారంట, అది తెల్లగా వస్తుందంట. అయితే శుభ్రంగా 2 సార్లు కడగాలన్నమాట. ఒకసారి ఉడికేట్టుకొని పారబోసి రెండోసారి మట్టి గట్టిగా బియ్యాన్ని నలుపుకొని కడిగి పారబోసుకోవాలన్నమాట. కడిగి పారబోసుకొని కలిసి నీళ్ళు పెట్టేసి మనం పక్కన పెట్టుకోవాలి. అలా పిసికితే దాంట్లో ఉన్న అది ఏదో పొడేస్తాడంట, మరి ఏం పొడేస్తాడు మరి, ఆ పొడి అంతా కూడా నాని వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇందాక మీద ఇప్పుడు ఇక్కడ తెల్లగా అవుతుంది నీళ్ళు. చూసారా? అలా మొదటిసారి కడిగిన దానికంటే రెండోసారి బియ్యం గట్టిగా అలా కడిగితే పిసికి అలా వస్తుంది అనమాట. అది మన పేగులు పట్టకుండా ఇలా నీళ్ళల్లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ చూడండి, ఇవే నీళ్ళు మనం మొహం కడుక్కుంటే అంట మొహం నున్నగా వస్తుందంట. మన పట్టక పడదంట, మన ముఖానికి పడుతుంది. కొంచెం నీళ్ళు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటాం. మిగతా ఏం కావాలో చూద్దాం. ఇది నన్ను దివ్య అని అడిగింది. పాలు 1/2 లీటర్ కట్ చేసేయాలి. కొంచెం కాఫీ కలుపుకున్నాను నేను. 1/2 లీటర్ పాలు అనమాట. 1/2 లీటర్ పడతాయి. 1/2 లీటర్ కొంచెం నీళ్ళు పడతాయి. చూడండి, బెల్లం ఇది ఆర్గానిక్ బెల్లం. మామూలు బెల్లమైనా వేసుకోవచ్చు. ఇది కేజీది అనమాట. కేజీ అక్కర్లేదు, 1/2 కేజీ వేసుకుంటే సరిపోతుంది. ఆర్గానిక్ ఇది ఇంకా మంచిదండి మన ఒంటికి. మామూలు బెల్లంలో ఉప్పు కలుగుతుంది కదా, దీంట్లో ఉప్పు కలగదు. బాగుంటుంది మెత్తగా. తింటాకు కూడా తింటాకు కూడా టేస్ట్గా ఉంటుంది అనమాట. షుగర్ ఉన్న వాళ్ళు కూడా కొద్దిగా తినవచ్చు. అందుకే ఆర్గానిక్ తెచ్చుకున్నాను. చూడండి, ఇప్పుడు సగ్గు బియ్యం ఎంత ఉంటుంది? ఒక 50 గ్రాములకి తక్కువగానే ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఒక 25 గ్రాముల లోపు ఉంటాయి అంతే. ఇప్పుడు వీటిని కూడా మనం కడిగేసుకున్నాం. సగ్గు బియ్యం కడుగుతూ ఏంటో అనుకుంటున్నారా? కడగాలి. ఇవన్నీ పైనుంచి వస్తూ ఉంటాయి కదా, కొంచెం దుమ్ము ఉంటుంది. వీలైన కడుక్కోవాలి. వీలు కానీ గుడ్డతో తుడుచుకొని పెట్టుకోవాలన్నమాట. దీన్ని కూడా చక్కగా ఒకసారి నీళ్ళు వచ్చేసేసుకొని 1-2 సార్లు కొంచెం నీళ్ళు బట్టి నానబెట్టేసుకుందాం. నానితే తొందరగా ఉడుకుతాయి, అందుకే నానబెట్టుకోవాలన్నమాట. దీన్ని కూడా కొద్దిగా నీళ్ళు పెట్టేసి నానబెట్టుకుని పక్కన పెట్టేద్దాం. పాలు మరిగేలోపు ఇవి నానిపోతాయి. బియ్యం, సగ్గు బియ్యం, బెల్లము, ఒక 3 యాలక్కాయలు, ఒక 6 కిస్మిస్, ఓ 10-12 ఉంటాయేమో జీడిపప్పులు. వీటిని ఇప్పుడు మన జీడిపప్పు పొయ్యి మీద పెట్టి ఒక చుక్క నెయ్యి వేసుకొని వేయించుకోవాలి. స్టవ్ వెలిగించాక దీంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటాం. నెయ్యి ఎక్కువ పట్టదులే, వేయించుకుంటాకే, దేనికి అక్కర్లేదు. కొబ్బరి కూడా, పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర పచ్చి కొబ్బరి లేదు, ఉంటే వేసేదాన్ని. గట్టిగా ఉంది, ఫ్రిడ్జ్లోంచి తీసే కదా, గట్టిగా ఉంది. ఒక స్పూన్ నెయ్యి వేసేస్తున్నాను. ఇలా నెయ్యి మనకి బయట కొనుక్కున్నది ఇలా ఉండదబ్బా, మన ఇంట్లో తయారీ నెయ్యి కదా. వెయ్యంగానే మూతింగానే గుమగుమా వాసన వచ్చేస్తుంది. జీడిపప్పు కొంచెం ఎర్రగా వేయించేసుకుందాం. ఎర్రగా వేగితేనే బాగుంటుంది. తెల్లగా తీసేసేంటే పచ్చి పచ్చిగా అనిపిస్తుంది. కొంచెం ఎరుపు వచ్చేదాకా వేయించుకుందాం జీడిపప్పు. దాంట్లోనే కాస్త కిస్మిస్ కూడా వేసేసుకుందాం. స్టవ్ కట్టేసుకొని వేసుకుని చాలు, ఊరికి పొంగిపోతాను కిస్మిస్.
చాలు. ఈ వేడి మీద కిస్మిస్ వేసేద్దాం. ఎర్రగా వేయి చూసారు అలా ఉన్నాను. స్టవ్ పెట్టేసుకుంటే చాలు. ఇవి ఒక గిన్నెలోకి తీసేసుకుందాం మనం. నూనెలో వేస్తామంటే కిస్మిస్ పొంగుతాను. చెప్తున్నా కదా, దివ్య అని పాపం నాకు 4 నెలల కిందట పెట్టింది మెసేజ్. ఆంటీ అన్నం పరవణం ఎలా ఉండాలో ఒకసారి పెట్టా వీడియో అని, నెల్లూరు నుంచి. అందుకు పాపం సరే నిన్న కొంచెం ఫ్రీ దొరికింది చేశాను అన్నమాట. దివ్య నీకోసమేనమ్మా, ఇది చాలామందికి తెలుసు అన్నం పరవాను, కానీ నీకోసమే చేసి పెట్టాను. ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. స్టవ్ వెలిగించి మనం గిన్నె పెట్టుకొని పాలు మరగ పెట్టుకుందాం. పాలు మొత్తం పోసేసుకుందాము. ఒక్కొక్కరు కుక్కర్లో ఉడకబెట్టి అన్నాన్ని దీంట్లో వేసి కలుపుతారు, చండాలంగా ఉంటుంది. అలా ఎప్పుడు చేయకండి. బియ్యం నానేసుకొని చక్కగా పాలల్లో ఉడకబెట్టండి. బియ్యాన్ని ఎంత రుచిగా ఉంటుందో చూడండి. తినే కొద్ది తినాలి. చూడండి, ఈ గ్లాస్తో 3 గ్లాసులు నీళ్ళు పోయాలి. పాలు 2 గ్లాసులు ఉంటాయి కదా, 3 గ్లాసులు నీళ్ళు పోయాలంట. మీకు 3 గ్లాసులు మొత్తం చీపించలేదు, కానీ నేను 3 గ్లాసులు పోసాను. 3 గ్లాసులు పోతే కరెక్ట్గా మనకు కావాల్సినట్టు ఉడుకుద్ది అనమాట. ఈలోపు మనం పాలు పొంగి వచ్చేటప్పటికి బెల్లం తురివేసుకోవాలి. ఇలా చాకుతో అయినా చెక్కుకోవచ్చు, కత్తిపేటతో అయినా కోసుకోవచ్చు, లేదు అంటే కొద్దిగా సగం ముక్క చేతకు కొట్టుకోవచ్చు. ఇలా అయితే మనకి ఎంత కావాలో అంత తీసుకోవచ్చు అన్నమాట. ఇలా బెల్లాన్ని చక్కగా తరిగేసుకొని, తరిగితే తొందరగా కరిగిపోతుంది. స్మూత్గా దిగుతుంది, మెత్తగా. వాసన కూడా మంచి వాసన వస్తుంది చెక్కుతుంటే. ఆ బెల్లం వాసనకి ఈ బెల్లం వాసనకి తేడాగా ఉంది. ఏదైనా ఆర్గానికే మామూలు కదబ్బా. చాకు పొదులు అయినా చూడాలి, చక్కగా తిరుగుతుంది. చక్కగా తురిమేసుకొని వీడియో ఆపేస్తాలే, ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. చూడండి, అది సరిపోద్ది నాకు. నేను 150 గ్రాముల దాకా వేసుకున్నాను, కానీ 1/4 కేజీ పడుద్ది. మేము తీపి తక్కువ తింటాం కాబట్టి 150 వేసుకున్నాను. ఒక 100 గ్రాముల బియ్యానికి, ఒక 50 గ్రాముల సగ్గు బియ్యానికి, 1 లీటర్ పాలుకి 1/4 కేజీ బెల్లం పడుద్ది. కొలతలు కూడా చెప్తున్నాను. నేను తక్కువ వేసాను. కొంచెం తీపి చాలపోతే పంచదార కలుపుకుంటా, కానీ తీపి ఎక్కువైతే తినలేము. అందుకే పాలు పొంగి వస్తున్నాయి చూసారా. ఇప్పుడు బియ్యం వేసేసుకుందాం. బియ్యం చూసారా, పాలు మరిగేటప్పుడు బియ్యాల నాన్నగా చక్కగా అంతే టకా అవుద్ది మనకి. నేను అన్నం పరమాణం తిన్నాను, నాకు ఇష్టం ఉండదు. చాలా బాగుంటుంది, కానీ ఎందుకో సేమియా అయితేనే నేను తింటా, కానీ అన్నం పరమాణం పెద్దగా ఇష్టం ఉండదు. సేమియా అయితే 2 గ్లాసులు దాన్ని తాగుతాను. అన్నం పరమాణం అయితే 2-3 స్పూన్లు తింటాను, అంతకంటే ఎక్కువ తిన్నాను. ఎందుకో మరి నాకు మొదటి నుంచి ఇష్టం ఉండదు, కానీ చేస్తాను. అందరు ఇష్టంగా తింటారు మా వాళ్ళంతా. ఎప్పుడన్నా చేస్తాలే నేను, పద్దాకేం చేయను. కానీ బియ్యం వేసేసాం కదా, కలిపేసుకొని మూత పెట్టుకుందాము. ఈ అన్నం పరవాణి అంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. మా పెద్ద పాపని నీళ్ళు వేసుకున్నాను నేను. అప్పుడు జంక్షన్లో ఉండేవాళ్ళం. అయితే నేను 5వ నెలతో ఉన్నాను, కోతలకు వెళ్తున్నాను అనమాట. కోతలకు వెళ్తుంటే ఏంటో మరి నాకు కొంచెం సేమియా కాసుకొని తాగాలనిపించింది. సేమియా అంటే నేను పరమాణం అనేదాన్ని. దాన్ని కూడా నాకు అప్పుడు సేమియా అనే తెలియదు, సగ్గిబియ్యం అని సేమియా అని అంత ఇది తెలిసేది కదా. అప్పుడు 16 ఏళ్ళే కదా. సేమియాకి అని పరమాణానికి నాకు తేడా తెలియదు. నేను అక్కడ వెళ్తూ ఉండగా మా చిన్నత్త గారికి పాడి గేదెలు పొలం ఉంది. అయితే ఆ పొలానికి వెళ్తా నేను కోతలకి అత్తయ్య కొంచెం పాలు ఉంచు, నేను కొంచెం పరమాణం చేసుకుంటాను సాయంత్రం వచ్చినాక అన్న.
ఏమ్మా అంటే తినాలనిపిస్తుంది అత్తయ్య అన్న. ఇప్పుడు ఎన్నో నెల అమ్మ అంటే 5వ నెల అన్న. సరేలే అమ్మ అంది. మేము పొలానికి వెళ్ళిపోయాం పొద్దున్న 9ంటికి. సాయంత్రం 4:30 ఎంత అయింది వచ్చేసేటప్పటికి. చూడండి సగం ఉడికింది కదా. ఇప్పుడు సగ్గుబియ్యం వేసేసుకోవచ్చు మనం. సగం 2 వంతులు ఉడికింది అది పాలలో. సగ్గుబియ్యం వేసేస్తే మొత్తం ఉడికిపోద్ది, 4 వంతులు ఉడికిపోద్ది. అయితే మా చిన్నత్తయ్య అంటే మా అత్తగారు వాళ్ళ చెల్లెలు అనమాట. కలపారులో ఉంటుంది అనమాట. కలపారు కాదు, ఏమంటారు దాన్ని, తర్వాత చెప్తాను గుర్తొచ్చినప్పుడు. అక్కడికి కలపారు దగ్గరగానే ఉంటారు వాళ్ళు. అయితే నేను వచ్చేటప్పటికి చక్కగా అన్నం పరమాణం వండేసేసి వేడివేడిగా ముద్దపప్పు వండేసి, అత్తయ్య నేను వెళ్తా పాలు తీసుకొని పాలు ఇస్తావంటే మా లోనకరా వెళ్దగాని అని చెప్పి లోనకు తీసుకెళ్ళి కాడి చేతులు కడుక్కోమని కూర్చోమని వేడివేడిగా అన్నం పరమాణం తీసుకొచ్చింది గిన్నె నిండా. దాంట్లో కొద్దిగా ముద్దపప్పు వేసి అంత నెయ్యి పోసి తినమ్మా అంది. అయ్యా ఇదే అత్తయ్య, నేను ఈ పరమాణం తిన్నా అత్తయ్య, సగ్గిపప్పు పరమాణం తిన్నాను అత్తయ్య. పాపం ఆవిడ అంత కష్టపడి చేసి పెట్టింది కదా, సరిపెట్టుకోవచ్చు కదా, చిన్నతనం కదా తెలియక పాపం హట్ చేసేసాను. పాపం బాధపడి ఉంటుంది. ఇది కాదు అత్తయ్య, నేను సగ్గిపోయిన పని సరే ఈసారి తాగుదు కానీ అమ్మ, ఇప్పుడు చేసాక తిని, ఇది మంచిది బలం కూడా పాలతో చేసింది అని చెప్పి పెట్టింది. అమ్మ ఎలా పెట్టిందో, మా నాన్నం పెట్టినట్టు పెడితే తినలేక తిన్నాను అన్నమాట. నేను నాతో పాటుగా ఇంకొక ఆవిడ వస్తే ఆవిడకి గొడి పెట్టింది. కడుపుతోండ పిల్లవమ్మ, ఏమైనా కావాలంటే చెప్పెళ్ళి, వచ్చేటప్పుడు నేను చేసి పెడతాలే నీకు, మళ్ళీ 2-3 రోజులు పోయినాక సేమే కాసి పెడతాలే అమ్మ. మళ్ళీ ప్రేమగా చూసేదన్నమాట. ఎందుకో కానీ నన్ను దేవుని కృపలో ఎవరైనా నన్ను ప్రేమగానే చూస్తారు. 3 వంతులు ఉడికిపోయింది, బెల్లం వేస్తున్నానే. బెల్లం వేసి ఒక ఉడకనిద్దాం బాగా. మొత్తం కలిపితే ఒక పావు గంట, ఒక 20 నిమిషాలు పడుద్ది మీకు. బెల్లం కూడా శుభ్రంగా వేసేసి కలిపేసేద్దాం. బెల్లం వేస్తా టేస్టే వేరు కదా. పెద్ద గిన్నె పెట్టాను, చిన్న గిన్నె పెడితే సరిపోయేది. పెద్ద గిన్నె పెడతాం వల్ల లోతుగా ఉండటం మీకు కనపడతలేదు సరిగ్గా. మీ ఇంకొంచెం మెత్తగా కావాలనుకుంటే ఇంకొద్ది నీళ్ళు పోసుకుంటే ఉడుకుద్ది. కాకపోతే బియ్యం వేయకముందే వేయాలి. అన్నం ఉడికినాక నీళ్ళు పోసామంటే అన్నం తొందరగా ఉడుకుతుంది, టైం పడుతుంది. బాగా మెత్తగా కావాలనుకుంటే 4 గ్లాసులు పోసుకోండి నీళ్ళు, అప్పుడు దాంట్లో ఉడకబెట్టుకోవచ్చు. ఒక్కొక్కరు భలే ప్రేమిస్తారబ్బా, మనిషిని ఎంతగానో ప్రేమిస్తారు ఒక్కొక్కరు. అయిపోయింది చూడండి, గిన్నెలో తీసుకున్నాం. యాలకుల పొడి ఉప్పుడు వేసుకోవాలి, దించి మన పక్కన పెట్టుకొని వేసుకోవాలి. అప్పుడు మంచి స్మెల్ వస్తుంది. ఒక్కొక్కరు ఉడుకుతూ ఉండగానే పడేస్తారు, కాదు దించిన తర్వాత వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు కలుపుకున్నాం. చూడండి వాసన ఎలా వస్తుందో, యాలకుల వాసన. అప్పుడు పచ్చి కొబ్బరి ఉంటే కనుక మీ దగ్గర పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు. తింటే నోటికి కొంచెం తగులుతూ ఉంటే భలే టేస్ట్గా ఉంటుంది. నా దగ్గర లేదు, లేకపోతే వేసేదాన్ని, నాకు ఇష్టమే పచ్చి కొబ్బరి వేసుకుంటాం. ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ కూడా, ఈ పెళ్లి కూతుర్ని మనం డెకరేషన్ చేసుకుంటాం. పరమాణం పెళ్లి కూతురు అనమాట దీని పేరు. డెకరేషన్ చేసుకుంటే అందంగా కనపడుతుంది. సరే, ఇప్పుడు దాకా ఊరికే పచ్చగా కనపడుతుంది. ఏ పెట్టేటప్పుడు చూసారా ఎర్రగా పచ్చగా కనపడుతుంది అందంగా. దీంట్లో చెర్రీ కూడా ఒకటి పెట్టుకుంటే బాగుండేది, ఐడియా రాలేదు నాకు. పర్లేదు, అయినా ఇంట్లో లేదు చెర్రీ. చూసారా అందంగా ఉందా. దీని మీద మనం 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం. ఇందాక వేయించుకున్నాక నెయ్యి ఉందిగా, 1 స్పూన్ వేసుకుందాం. చుట్టూ వేసుకుంటే గుమ్గుమ వస్తుంది వాసన. చూద్దాం, టేస్ట్ చేద్దాం, కొద్దిగా తిని చేద్దాం ఎలా ఉందో. టేస్ట్ చేసి చెప్తాను మీకు. కొంచెం తీసుకుందాం. ఓకే చాలు. ఇష్టం లేని మొగుడి మీద అక్షంతలు వేసినట్టుగా తీసే కొంచెం.
బా భలే ఉంది సూపర్గా. మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. చూడండి ఎంత అందంగా కనబడుతుందో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.